హాయ్ వ్యూయర్స్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. వార్తల్లో ఏదైతే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండి భారతదేశానికి సంబంధించింది అంతర్జాతీయ అంశమై ఉంటే ఖచ్చితంగా దాని గురించి ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది దేని గురించి చెప్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. మిస్ వరల్డ్ పోటీలు అనేటువంటివి ఇటీవల మన హైదరాబాద్లో నగరంలో జరిగాయి. సో దీన్ని బేస్ చేసుకొని మనకు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అసలు ప్రపంచ అందాల పోటీలు ఎన్ని, అందులో మిస్ వరల్డ్ పోటీలు భారతదేశంలో ఇప్పటివరకు ఎన్నిసార్లు జరిగినాయి, అందులో ఎన్నిసార్లు భారత్ టైటిల్స్ గెలుచుకుంది అనే దానిపైన మనకు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో చాలా సమగ్రమైన సమాచారాన్ని తక్కువ టైంలో మీకోసం అందించడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ముందుగా ఇక్కడ మీరు తీసుకుంటే మిస్ వరల్డ్ పోటీలు, ప్రపంచ అందాల పోటీలు మొత్తం 4. అందులో మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ ఇంటర్నేషనల్, మిస్ ఎర్త్ అనేటువంటిది ఒకటి. సో ఈ 4టిలో ఇప్పటి వరకు మిస్ వరల్డ్ పోటీలు అనేటువంటివి మన భారతదేశంలో 3 సార్లు జరిగినాయి. సో ముందుగా ఇవి ఎప్పుడు ప్రారంభమైనాయి అని అంటే 1951లో ఇది లండన్లో ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్ ఎరిక్ డగ్లస్ అనేటువంటి వ్యక్తి ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్ అనే కార్యక్రమంలో సో దీన్ని ఒక స్విమ్సూట్ కాంటెస్ట్గా దీన్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత 1959లో BBC ప్రచారం చేయడంతో ఇది ఎక్కువగా ప్రపంచ వ్యాప్తి చెందింది. దీని తర్వాత దీనిని మిస్ వరల్డ్ పోటీలుగా పేర్కొంటున్నారు. 1980 నుంచి అందంతో పాటుగా సామాజిక సేవ మరియు తెలివితేటలు మొదలైనటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. అప్పటి నుంచి దీన్ని బ్యూటీ విత్ ఏ పర్పస్ అనేటువంటి కాంటెస్ట్గా కూడా దీన్ని పేర్కొంటున్నారు. అయితే సో మొదటి నుంచి ఇది ఒక వివాదంగా ఎదుర్కొంటుంది. దానికి కారణం ఏంటిదంటే సో దీన్ని స్విమ్సూట్ కాంటెస్ట్గా దీన్ని తీసుకొచ్చినప్పుడు ఈ మొదటిసారిగా టైటిల్ విన్నర్ ఎవరైతే ఉన్నారో స్వీడన్ దేశానికి చెందినటువంటి కెర్స్టిన్ కికి హకన్సన్ అనేటువంటి వ్యక్తి టైటిల్ను కూడా స్విమ్సూట్లోనే ఆమె తీసుకోవడం అనేటువంటిది పాశ్చాత్య దేశాలలో సాంప్రదాయవాదులు చాలామంది దీన్ని వ్యతిరేకించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇది ఎంత వివాదాస్పదమైందో అంత ప్రాచుర్యం కూడా పొందుతూ వచ్చింది. అయితే ఈ మిస్ వరల్డ్ టైటిల్స్ అనేటువంటి దాన్ని ఎక్కువ కాలం ఈ టైటిల్ విన్నర్గా ఎక్కువ కాలం కొనసాగింది ఎవరయ్యా అంటే జమైకా దేశానికి చెందినటువంటి టోనీ ఆన్ సింగ్. తక్కువ కాలం కొనసాగింది ఎవరయ్యా అంటే పశ్చిమ జర్మనీకి చెందినటువంటి గబ్రిల్లా బ్రమ్. ఈమె 1980లో ఈ టైటిల్ విన్నర్గా ప్రకటించిన తర్వాత టైటిల్ పొందిన తర్వాత 18 గంటలకే ఆమె మిస్ వరల్డ్కు రిజైన్ చేయడం జరిగింది, మిస్ వరల్డ్ పోటీలకు. దానివల్ల ఆమె పొందిన టైటిల్ను రన్నరప్కి ఇవ్వడం జరిగింది. ఇక అత్యధిక కాలం కొనసాగింది టోనీ ఆన్ సింగ్ జమైకా దేశానికి. దీనికి కారణం 2019లో మిస్ వరల్డ్ కంటెస్ట్ జరిగిన తర్వాత కోవిడ్ వల్ల ఇవి జరగలేదు. అందుకే 2021 వరకు ఆమెనే టైటిల్ విన్నర్గా కొనసాగింది. ఇప్పటి వరకు భారత్ టైటిల్స్ గెలిచింది 6 సార్లు. ఓకే, సో రీటా ఫారియా పావెల్ 1966, ఐశ్వర్య రాయ్ 1994, డయానా హెడెన్ 1997, ఈమె హైదరాబాద్లో జన్మించిందండి. యుక్తాముఖి 1999. అదేవిధంగా ప్రియాంక చోప్రా 2000 సంవత్సరం, మానోస్ చిల్లర్ 2017. ఇక మిస్ వరల్డ్ పోటీలు అనేవి భారతదేశంలో 3 సార్లు జరిగాయని చెప్పుకున్నాం కదా. 1996లో బెంగళూరులో మొదటిసారిగా, 2023లో ముంబైలో లాస్ట్ టైం మిస్ వరల్డ్ పోటీలు, 2025లో మన హైదరాబాద్ నగరంలో, 2025 మే 31వ తేదీన హైటెక్ ఎగ్జిబిషన్లో జరిగింది. సో ఇది 72వ మిస్ వరల్డ్ పేజెంట్గా మనం చెప్పుకుంటున్నాం. సో ఇందులో టైటిల్ విన్నర్ ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ, థాయిలాండ్ దేశానికి చెందిన వనిత. సో మొదటిసారిగా థాయిలాండ్ దేశం ఈ టైటిల్ పొందడం జరిగింది. కిరీటి బహుకరణ. సో గత మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్ అయిన క్రిస్టినా ఫిస్టుకోవా చెక్ రిపబ్లిక్ దేశానికి చెందినటువంటి వ్యక్తి బహుకరించింది. మొత్తం ఈ పోటీలో 108 దేశాలు పాల్గొన్నాయి. హోస్ట్గా స్టెఫానీ డెల్వల్లే, సచిన్ కుంబర్ మరియు ప్రదర్శన బాలీవుడ్ యాక్టర్స్ అయినటువంటి జాక్విలిన్ ఫెర్నాండెజ్ మరియు ఇషాన్ కట్టర్ అనేటువంటి వ్యక్తులు. ఇక మిస్ వరల్డ్తో పాటుగా మరొక ప్రపంచ అందాల పోటీయే మిస్ యూనివర్స్. ఇందులో భారత్ ఇప్పటి వరకు 3 సార్లు టైటిల్స్ గెలుచుకుంది. అందులో సుస్మితా సేన్ మొదటి మిస్ యూనివర్స్గా 1994, లారా దత్తా 2000 సంవత్సరం, హర్నాజ్ సంధు 2021. ఇందులో ఇక ప్రపంచ అందాల పోటీలలో మరొకటి మిస్ ఎర్త్. సో మిస్ ఎర్త్ను 2010లో మనకు నికోల్ ఫారియా అనేటువంటి మన భారతీయ మహిళ పొందింది 2010 సంవత్సరంలో. ఇక మిస్ ఇంటర్నేషనల్ అనేటువంటి టైటిల్ ఇప్పటి వరకు భారత్ పొందలేదు. సో ఇవి ఈరోజు ఇంపార్టెంట్ కంటెంట్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.